హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో వార్తలు చూద్దాం. కాంగ్రెస్ మళ్ళా గెలుసుడు కల్లాట. తెలంగాణలో పార్టీని రేవంత్ నిండా ముంచిండు. ఖర్గే వ్యాఖ్యలతో దుమారం. రేవంత్ను సీఎం చేసి తప్పు చేశాం. 2 ఏళ్లలోనే ప్రజా వ్యతిరేకత. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆందోళన. సౌత్ ఫస్ట్ సంచలన కథనమట. ప్రజల్లో వ్యతిరేకత పాలనా వైఫల్యమే కారణమట. కాంగ్రెస్ మళ్ళా గెలుసుడు కల్లాట. తెలంగాణలో పార్టీని రేవంత్ రెడ్డి నిండా ముంచిండని చెప్పి మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు చేసినట్టు సౌత్ ఫస్ట్ అనే దాంట్లో ఒక కథనం వచ్చినట్టు నమస్తే తెలంగాణకు తప్ప ఏ పేపర్ కనపడలే. నమస్తే తెలంగాణ పరిస్థితి ఎట్లుందో అయిపోయింది. కాంగ్రెస్ నిండా మునిగింది. ఇక దీన్ని మునిగిన పడవ వదిలేయాలి పక్కకి. ప్రజలు ఇమీడియట్గా బీఆర్ఎస్ని గెలిపించాలి అన్నంత ఆరాటంలో ఉన్నారు. వాళ్ళు వచ్చి 2 సంవత్సరాలు అయింది కాంగ్రెస్. వచ్చిన తెల్లారి నుంచే నమస్తే తెలంగాణ వార్తలు రాస్తాయి. అయిపోయింది, కాంగ్రెస్ మునిగింది, అయిపోయింది, రేవంత్ రెడ్డి వేస్ట్, ప్రభుత్వం వేస్ట్ అని. సరే ఉండొచ్చు, ప్రభుత్వ వైఫల్యాలు ఉండొచ్చు. రైతుల విషయంలో, విద్యార్థుల విషయంలో, నిరుద్యోగుల విషయంలో ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఇచ్చిన మాటలకి ఇప్పుడు చేస్తున్న చేతలకి ఉండొచ్చు. కానీ ఇక అసలు అంతా అయిపోయింది, కాంగ్రెసే లేదనే ఒక పద్ధతిలో వార్తలు రాస్తాం. నిజంగా ఆ పరిస్థితి ఉందా? నిజంగానే హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన నాజర్ ఉందా? అసంతృప్తి ఉందా? సీరియస్గా ఉందా? సీరియస్గా ఉంటే రేవంత్ రెడ్డికి ఈ స్థాయిలో ఫ్రీ హ్యాండ్ ఇస్తారా ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం అనేది కనీసం లాజికల్గా సింక్ అవ్వాలి. అది రేవంత్ రెడ్డికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోతే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాడి నుంచి, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి, నామినేటెడ్ పదవుల్లో ఎవరిని ఎంపిక చేయాలి, పీసీసీ అధ్యక్షుడిని ఎవరిని పెట్టుకోవాలి అనేది పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి రేవంత్ రెడ్డి చేతిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. అది ఇన్ఛార్జ్ ఎవరన్నా ఉన్నాయి. అయినా కానీ లేదు రేవంత్ రెడ్డిని ఇక పూర్తిగా బహిష్కరించినంత పని చేసింది హైకమాండ్. సీరియస్ అయింది. అది కూడా మల్లికార్జున ఖర్గే సీరియస్ అయిందట. ఎందుకైతే మల్లికార్జున ఖర్గే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది పోయి చెప్తే ఆయన వెంటనే వాళ్ళతో చెప్తాడు. ఒక పార్టీ జాతీయ అధ్యక్షుడు అంత ఈజీగా ఒకళ్ళు ఇని వదిలేస్తాడు. దాని తర్వాత ఆయన ఏం చేయాలో అది చేస్తాడు తప్ప ఇక వాళ్ళతోనే అయిపోయింది, ముంచేసిండు పార్టీని అని చెప్పినట్టు వార్త రాసింది. ఇది ఎంతవరకు నిజం? నిజంగా ఆ స్థాయిలో హైకమాండ్ సీరియస్గా ఉందా? ఉంటే దానికి కారణాలు ఏంటి అని చెప్తే 6 గ్యారెంటీ అమలు చేయలేదట. బీసీ రిజర్వేషన్లపైన కాంగ్రెస్ పార్టీనే దోషిగా చూపించే ప్రయత్నం జరుగుతుంది రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయం వల్ల. ఇట్లా కొన్ని కారణాలు చెప్పిండట. ఆ కారణాలు చెప్తే వాళ్ళతో చెప్పండి. నిజంగా చెప్తే అదే రేవంత్ రెడ్డిని పిలిపించుకొని ఈ విషయంలో ఇక్కడ తప్పు జరుగుతుంది, ఈ విషయంలో ఇక్కడ తప్పు జరుగుతుంది, సరి చేసుకొని ఒకవేళ చేయమని చెప్పిన ఏమైనా పరిస్థితుల్లో తీసేస్తారు. కాంగ్రెస్ పార్టీకి పెద్ద మ్యాటర్ ఏం కాదు. ముఖ్యమంత్రులను మార్చడం అనేది కాంగ్రెస్ పార్టీ చాలా ఈజీగా చేస్తుంది. అది పెద్ద సమస్య ఏం కాదు. కట్టడి చేయడం పెద్ద సమస్య కాదు కాంగ్రెస్ పార్టీకి. సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత ఈజీ కాకపోవచ్చు. కానీ ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే స్వయంగా ఆ వ్యాఖ్యానాలు డైరెక్ట్గా బయటపడి చేసే పరిస్థితి, ఆ స్థాయిలో నిజంగానే సీరియస్నెస్ ఉంటే ముఖ్యమంత్రి ఉండడు, మార్చేస్తారు. కానీ ఉన్నట్టుగా కలలు గంటుంది నమస్తే తెలంగాణ అంటే సౌత్ ఫస్ట్ సంచలన కథనం రాసిందట. మరి ఆ కథనం ఎవరైనా రాంచారా, నిజంగా రాసిన కథనమా తెలియదు. ఇది ఒక వార్త. రైట్. కాంగ్రెస్కు మేము పట్టాదారులం, బీఆర్ఎస్ హయాంలో సంతోషంగా ఉన్నాం, పదవులు పనులు ఫిరాయింపుదారులకేనా, నన్ను మానసికంగా ఎందుకు చంపుతారు? మంత్రి అడ్లూరు ఎదుట జీవన్ రెడ్డి ఆవేదన. కాంగ్రెస్లో పట్టాదారులు ఉండరు అని పీసీసీ చీఫ్ చెప్పిండు. ఇదే కాంగ్రెస్కు పట్టాదారులని జీవన్ రెడ్డి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఈటల రాజేందర్ కూడా గులాబీ జెండాలకు ఓనర్లు మేము అన్నాడు. ఆయన ఓనర్లు అంటే ఆయన పట్టాదారులు అండదు. తేడా అది. ఇద్దరు పార్టీలో, ఆ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు, ఈ పార్టీలో ఆయన సీనియర్ నాయకుడు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని పట్టుకొచ్చి ఆయనకి పనులు, ఆయనకి పార్టీలో ప్రాధాన్యతలు, ఆయనకు ప్రభుత్వం పరంగా రావాల్సిన అన్ని విషయాలలో ఆయనకి ప్రాధాన్యత ఇస్తారు, నన్ను బలిపశుం చేశారు అని చెప్పి ఆయన మంత్రి ముందు ఆవేదన వ్యక్తం చేసిన శ్రీధర్ బాబు, అడ్లూరు లక్ష్మణ్ని ప్రధానంగా కారణాలు చేసి మాట్లాడింది ఆయన. జీవన్ రెడ్డి పరిస్థితి వాస్తవంగా సీనియర్ నాయకుడు. ఒక దశలో పీసీసీ అధ్యక్షుడికి పోటీలో ఉండే. ఒక దశలో ఆయన అధిష్టానం చాలా పెద్ద పదవి ఇచ్చి గౌరవించాలనుకుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో అంతో ఇంతో ఫైట్ చేసిన నాయకుల్లో ఈయన కూడా ఒకడు గట్టిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన. వాస్తవంగా ఆయనకి అన్యాయం జరిగినట్టు. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేని పట్టుకొచ్చి ఈయన కించపరిచే సన్నసన్న నాయకుడు కాదు కదా, సీనియర్ పొలిటీషియను, నిజాయితీ కలిగినోడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు స్వయంగా.
ప్రజాసేవకు అంకితమైన జీవన్ రెడ్డి గారు కనీసం నేను అల్టికి పోతే చెక్క కుర్చీ ఉంది, సోఫాలు అవి కూడా లేవు, అంత సింపుల్ సిటీ ఉండే నాయకుడు అండు. మరి అట్లాంటి నాయకులు ఎంకరేజ్ చేయాలన్నా? ఎవడో బయట పార్టీలో వచ్చిన నాయకుడిని తీసుకొచ్చి 10 సంవత్సరాలు అవినీతిపరమైన పార్టీ అని చెప్పి, అవినీతి పరులని అదే ఎమ్మెల్యేలు అని చెప్పి వాళ్ళని పట్టుకొచ్చి మీ మీ ఎదురు కూర్చోబెట్టుకొని జీవన్ రెడ్డి బయటికి పంపిస్తే ఆయన ఆవేదన ఉండదా మరి? అందుకే ఆయన పట్టాదారులు మేమన్నాడు. ఇక్కడ పట్టాదారులు అనేది ఉండదు. కాంగ్రెస్ పార్టీలో పట్టాదారులు, కాస్తుదారులు లేదా కౌలుదారులు ఉండరు. అందరు పట్టాదారులే, అందరు కౌలుదారులే అని పిసిసి అధ్యక్షుడు చెప్పిండు. రైట్. ఇది ఒక వార్త. ఆంధ్రప్రభ చూద్దాం. ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి మద్యం ఫైట్ అట. మునుగోడు పరిధిలో ఊరు బయటే మద్యం షాపులు పెట్టుకోవాలన్న కోమటిరెడ్డి. మునుగోడు కాన్స్టిట్యున్సీ పరిధిలో ఊరు బయటే మద్యం షాపులు పెట్టుకోవాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పిండట. సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకే అనుమతి. ఎమ్మెల్యే షరతులపై మంత్రి జూపల్లి పెదవిరుపు. ఎమ్మెల్యే హెచ్చరికలను పట్టించుకోవద్దన్న మంత్రి. కాంగ్రెస్లో మరో రచ్చక దారితీస్తున్న మద్యం దుకాణాలు. కాంగ్రెస్ పార్టీలో మొన్న డెక్కన్ సిమెంట్స్ అయింది, దాని తర్వాత ఇది వచ్చింది. అంతకుముందు సమ్మక్క సారక్క టెండర్లు, ఏ ఇష్యూ వచ్చినా గొడవే. ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మధ్యన ప్రభుత్వం మధ్యలో, జూపల్లి కాదు మ్యాటర్ ఆడ, ప్రభుత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడుస్తుంది. ఆయన ఒక అంశాన్ని తీసుకోండు. మద్యం షాపులు సాయంత్రం 4 నుంచి 8 వరకే నడపాలి. నా కాన్స్టిట్యున్సీలో అట్లయితేనే నడుస్తుంది. నా కాన్స్టిట్యున్సీలో మద్యం వైన్స్ షాపులకు టెండర్లు ఎవరైనా వేసిన ఉంటే ముందే గమనించండి. సాయంత్రం 4 నుంచి 8 వరకు టైం, ప్లస్ ఊరు బయట ఉండాలి, ఊరిలో ఉండొద్దు మద్యం షాపులు. ఈ 2 కండిషన్లు పెట్టిన రాష్ట్రంలో ఎక్కడ లేదు. అది మద్యం పాలసీలు లేదు. దానిపైన మొత్తం మునుగోడులో ఎవరైతే టెండర్లు వేయాలనుకున్న వ్యాపారస్తులు, మద్యం టెండర్ వ్యాపారస్తులు పోయి జూపల్లిని కలిసి ఇదేం సార్ అని మాకు భయపడతాను అని చెప్పి, లేదు లేదు అని వాళ్ళు చెప్తే ఆయన అట్లాంటిది ఏమి ఉండదు, ప్రభుత్వం విధానమే అన్ని సార్లు ఉంటుంది, మునుగోడు కాన్స్టిట్యున్సీకి ఒకటి ఇంకొక కాన్స్టిట్యున్సీకి ఒకటి ఉండదని చెప్పింది. వాస్తవంగా రాజగోపాల్ రెడ్డి చెబుతుంది కొంతమంది ప్రజల కోణంలో, పేదల కోణంలో మంచిదే. కానీ ఆయన చెబుతున్న కోణం కానీ, ఆయన నిజంగానే కాంగ్రెస్ పార్టీ పైన, ప్రభుత్వం పైన వ్యతిరేకతతోనో ప్రజల కోసం మాట్లాడుతున్నట్ట, లేదా మంత్రి పదవి రాలేదని మాట్లాడుతుందా, ఇక అది తెలవంది కాదు. అదే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మొన్న ఇచ్చిన 3 మంత్రి పదవుల్లో ఒకటి వచ్చి ఉంటే, ఆయన ఈ సాయంత్రం 4 నుంచి 8 కాదు, మొత్తం డే 24 అవర్స్ 24/7 మద్యం షాపులు నడవాలన్నా ఆశ్చర్యంలో ఉండదు. రాజకీయ నాయకులు వాళ్ళు 24/7 మద్యం షాపులు ఉండాలి. ప్లస్ ఇంటింటికి మద్యం మనం దీంట్లో సప్లై చేయాలి. జొమాటో టైపు డెలివరీ పెట్టి సప్లై చేస్తే బాగుంటుంది, ప్రజలకు మంచి సర్వీస్ ఇచ్చినట్టు అయితే అని చెప్పినా ఆశ్చర్యం. పదవి బాధ ఇది అంతా. పదవి ఐడెంటిటీ క్రైసిస్. మంత్రి పదవి రాకపోతే ఒక రకంగా, మంత్రి పదవి వస్తే ఒక రకంగా. ఆయన చెప్పే వాస్తవాలు, ఆయన చెప్పే అంశాలు ప్రజలకి కోణంలో ఉన్నాయి. ప్రజల కోణం పదవి లేనప్పుడు ప్రజల కోణం, పదవి ఉన్నప్పుడు ప్రభుత్వ కోణం, పార్టీల కోణం ఉంటే ఇదే ఇబ్బంది వస్తుంది. ఆయన చెప్తున్నారు మునుగోడులో వరకు నేను 4 to 8 ఊరు బయట షాపులు ఉండాలి అని చెప్పి. ఇది నేను చెప్పేది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోనే కదా. బెల్ట్ షాపుల్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పారు కదా, అదే నేను అంటున్న, తప్పేమంటలేదు అన్నాడు. అరే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఏం చెప్పింది? చెప్పి ఉండొచ్చు. అంటే మునుగోడు వరకే చెప్పిందా రాష్ట్ర వ్యాప్తంగా? ఎందుకు అడగట్లే మీరు రాష్ట్ర వ్యాప్తంగా? మీరు నిజంగానే పదవి రాలేదనో, పార్టీని ఇరుకన పెట్టాలనో, ప్రభుత్వాన్ని ఇరుకన పెట్టాలనో, లేదా మాట్లాడకుండా ఉంటే, లేదా నిజంగానే ప్రజల కోసమే మాట్లాడి ఉంటే, మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాలసీ ఉండాలని ఎందుకు అడగట్లే? కేవలం మునుగోడులోనే ఎందుకు ఉండాలి? కేవలం మునుగోడులోనే 4 నుంచి 8 వరకు మందు దొరికితే పక్కనే దొరకదా? కాన్స్టిట్యున్సీ లేవా? అటు నల్గొండ ఉంది, ఇటు నగరికల్ ఉంది, అటు భువనగిరి ఉంది, ఇటు హైదరాబాద్ ఉంది అందుబాటులో. అంటే చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలకు పోయి వీళ్ళు తెచ్చుకోవాలన్నా, అది ఒక పెద్ద బ్లాక్ దాన్ని అనడం వలన. నిజంగానే మీకు ప్రజలపైన కన్సర్న్ ఉంటే కేవలం మునుగోడులోనే తాగరు, రాష్ట్ర వ్యాప్తంగా తాగుతారు. కేవలం మునుగోడులో వైన్ షాపులు లేవు, కేవలం మునుగోడులోనే ఆ నిబంధన పెడతారంటే కుదరదు. మీరు ఒక శాసనసభ్యుడుగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ హామీని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని నిజంగానే మీరు ముఖ్యమంత్రిలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి ఉంటే దానికి విలువ ఉండేది. మీరు నా కాన్స్టిట్యున్సీ వరకు అంటే, కాన్స్టిట్యున్సీ ఒక సామ్రాజ్యం కాదు, దానికి మీరు అధిపతి కాదు. ఆ కాన్స్టిట్యున్సీ వరకు అమలు చేయడం అనేది సాధ్యమయ్యేది కాదు. మీరు ఒకవేళ కాన్స్టిట్యున్సీ వరకు అమలు చేయాలని మీరు బలవంతంగా పెట్టినా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలో ఉన్న మద్యం దుకాణాలు బాగుపడతాయి. అక్కడ ఒక బ్లాక్ దందా స్టార్ట్ అయింది. ఇది కాదు, స్టేట్ వైజ్ కావాలనండి మీరు మేనిఫెస్టో అమలు చేయాలని డిమాండ్ చేస్తే అది నిజమైన డిమాండ్ అంటారు. అది పదవి కోసం డిమాండ్ కాదు, ప్రజల కోసం డిమాండ్ అనేది వస్తుంది.
ఆయన చెప్తుండు మద్యం ఫైట్ అంటే ఈ ఫైట్ ప్రజల కోసం పదవి కోసం అనేది ఇక అది ప్రజలు రకరకాలుగా ఆలోచించుకోరు. రైట్. మరో ఉప ఎన్నిక ఖాయమైన కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ల జాబితాలో ఎమ్మెల్యే దానం ఫిరాయింపులపై స్పీకర్ వద్ద విచారణ సమయంలో కొత్త పరిణామం. కాంగ్రెస్ బీఆర్ఎస్లో దీంట్లో విస్తృత చర్చ ఏముంది అసలు? అందులో స్టార్ క్యాంపెయినర్ ఏంది? సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పైన హస్తం గుర్తు పైన కంటెస్ట్ చేసిండు. ఇక దానికంటే క్యాంపెయినర్ ఎక్కువ? అది ఎన్నికల సంఘమే బీఫామ్ తీసుకొని బీఫామ్ సబ్మిట్ చేసేది ఎన్నికల సంఘానికే, నామినేషన్ సమర్పించేది ఎన్నికల సంఘానికే, ఆ బ్యాలెట్ని ఇష్యూ చేసేది ఎన్నికల సంఘమే, కేంద్ర ఎన్నికల సంఘం. ఈరోజు స్టార్ క్యాంపెయినర్ల జాబితా కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఇచ్చేది కూడా ఎన్నికల సంఘానికి. అది ఆన్ రికార్డ్ ఆల్రెడీ ఉంది. నిమిషాల మీద పదవి తొలగించవచ్చు ఆయన్ని. నిజంగానే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉండే, పార్టీ ఫిరాయింపులకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం అయితే, అంటే సందర్భానికి అనుగుణంగా వాళ్ళు వ్యవహరిస్తారు తప్ప మరో ఉప ఎన్నిక ఖాయమేనా అంటే ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖాయమే, దాంట్లో డౌటే లేదు. నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యయుత పార్టీ అయితే, చట్టాలను గౌరవించే పార్టీ అయితే, పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకమైన పార్టీ అయితే, మిగతా 9 మంది విషయం కానీ దానం నాగేందర్ విషయంలో ఆన్ రికార్డు చట్ట ప్రకారంగా దొరికిపోయింది. ఈ క్యాంపెయినరే కాదు, అంతకుముందు బీఫామ్ విషయంలో కూడా. కాబట్టి ఆయన ఇమీడియట్గా స్పీకర్ తొలగించవచ్చు పార్టీ ఫిరాయింపుల కింద. తొలగిస్తే వచ్చేది ఉప ఎన్నిక. దాంట్లో ఏముంటుంది? జూబ్లీహిల్స్ అయిపోతుంటేనే ఖైరతాబాద్ ఎన్నికలు మళ్ళా ఇంకొక 6 నెలల్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి, దాంట్లో డౌట్ లేదు. కోర్టులలో పెండింగ్ ఉంది. ఆ కోర్టులో స్పీకర్ దగ్గర పార్టీ ఫిరాయింపులపైన జరుగుతున్న కేసు విషయంలోనే కొత్తగా మళ్ళీ ఇది ఒక ఎవిడెన్స్ బీఆర్ఎస్ పార్టీకి దొరికింది. ఖైరతాబాద్ అయితే ఉండే అవకాశం ఉంది ఎన్నికలు. రైట్. కథం దొక్కిన బాధితులు నామినేషన్ల ద్వారా ఫార్మాసిటీ RRR రైతుల నిరసన. మంగళవారం ఒక్కరోజు 200లకు పైగా నామినేషన్లు. అర్ధరాత్రి వరకు కొనసాగిన నామినేషన్లు మధ్యాహ్నం 3 గంటల వరకు గేటు లోపల ఉన్న వారికి అనుమతి. మొత్తం 300 నామినేషన్లు దాఖలయ్యే అవకాశం అంట. RRR అలైన్మెంట్ పారదర్శకంగా ఉండాలని చెప్పి అక్కడ రైతులు పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు. ఆ రైతులందరూ వచ్చి నిన్న ఒక 200 మంది దాకా ఎట్ ఏ టైం నామినేషన్లు వేశారు. వాళ్ళతో పాటు మాల మహానాడు కూడా వర్గీకరణ విషయంలో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగానట వాళ్ళు వేశారు. మొత్తానికి ఒక 300 నామినేషన్లు ఉండే అవకాశం ఉంది. దాంట్లో ఎన్ని స్క్రూటినీలు ఉంటాయి, ఎన్ని పోతాయి, కానీ మొత్తానికి అయితే 300 నామినేషన్ సబ్మిషన్ అయితే అయింది. ఈ నామినేషన్లు దీనివల్ల ఈ కథం దొక్కుడు బాధితులు నామినేషన్ల వల్ల రిజల్టులు ఏమైతాయి అనేది మొత్తం స్క్రూటినీ అయితే కానీ తెలుస్తుంది. ఎన్ని ఈవీఎం మిషన్లు అవసరమైతాయి అనేది, దాన్ని బట్టి రిజల్ట్లు కూడా తారుమారే అవకాశం ఉంది. మద్యాన్ని నియంత్రించాలని చెబుతున్నా, బెల్ట్ షాపులు తొలగిస్తామన్న మేనిఫెస్టోలో మాటలు నిలబెట్టుకోవాలి కదా, నేను ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు అని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అంటాడు. నిషేధించాలని అనడం లేదు, కానీ నియంత్రించాలన్నాం. మన పార్టీ మేనిఫెస్టోలో పెట్టినాం కాబట్టి అదే చెప్తున్నా అంటాడు. పార్టీ మేనిఫెస్టో మునుగోడు వరకే చెప్పలే, మొత్తం రాష్ట్రానికి చెప్పింది. ఆ రాష్ట్రం సంగతి మాట్లాడలే, మీరు మునుగోడు సంగతే మాట్లాడుతాను. రైట్. మన తెలంగాణ చూద్దాం. ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత. స్థానిక ఎన్నికలకు సంబంధించి ఫైల్పై మంత్రి సీత సంతకం. రేపు క్యాబినెట్కు అనంతరం గవర్నర్కు ముసాయిదా ఆర్డినెన్స్. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉంటే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల పోటీకి అర్హత ఉండేది కాదు. ఇప్పుడు అర్హతని ఆంధ్రప్రదేశ్లో కూడా తొలగించారు. ఇక్కడ కూడా మన తెలంగాణలో కూడా తొలగించి దానికి పైన పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క సంతకం పెట్టారట. అక్కడ నుంచి క్యాబినెట్కి, అక్కడ నుంచి గవర్నర్కి ముసాయిదాబాద్, అది అయిపోద్ది. పిల్లలు ఇద్దరు పిల్లల కంటే పైన ఉంటే ఎక్కువ ఉంటే పోటీ చేయడానికి అర్హత అయితే వచ్చింది, కానీ అసలు నామినేషన్లు ఎప్పుడు, ఎన్నికలు ఎప్పుడంటే అగామేకి వచ్చాం. దాని గురించి ప్రభుత్వం 2 రోజులు అడావుడి చేసింది, దాన్ని పక్కన పెట్టారు. మళ్ళీ ఎప్పుడో ఒక వారానికి 10 రోజులకు అయిపోయి రేపే పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ అంటారు. హనుమంతుడి పెళ్ళి ఎప్పుడంటే రేపే అన్నట్టు అయింది పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణలో. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది పార్టీ అధికారంలోకి వచ్చి. ఎన్నికలు పోస్ట్పోన్ చేయబట్టి సంవత్సరం పైబడింది. ఎప్పుడు ఎన్నికల వాతావరణం, ఎన్నికలపైన చర్చ వస్తే అయిపోయి రేపో మాపో ఎన్నికలు అయిపోతుంది, నోటిఫికేషన్ వస్తే 15 రోజుల్లో ఎన్నికలే పూర్తయితే అని ఒక హడావుడి. అధికారులను అయితే ఉరుకులు పరుగులు పెట్టిస్తారు.
ట్రైనింగ్ పేరుతోని ఆ పేరుతోని ఓటర్ లిస్టు ఆ దస్త్రాలు ఈ దస్త్రాలు ఆ ఫైల్ ఈ ఫైల్ అని ఉరుకులు పరుగులు పెట్టేస్తారు. అధికారులకు అయోమయం అయిపోయింది. ఇక అధికారులు కూడా పాపం ఇక అయిపోయింది వాళ్ళ పని కూడా. ఇది అసలు ఎప్పుడు జరిగితే తెలియదురా నాయన, ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తారు అయిపోయి ఈసారి గ్యారంటీ అని చెప్తారు అక్కడ స్థానికంగా. చివరికి వచ్చేటప్పటికి లాస్ట్ మినిట్లో లేదు క్యాన్సిల్ అంటారు. ఇది మొత్తానికి సుప్రీంకోర్టులో హైకోర్టులో పెండింగ్ ఉంది. ఒకవైపుకి వీళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. రేపు మాపో క్యాబినెట్ సమావేశంలో కూడా పెడతారట ఇది. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. గెట్ల పంచాయతీలకు ఇక చెక్కాట, భూముల సర్వేకు ప్రత్యేక వెబ్సైటు, కొత్త సర్వేలతో పనులు స్పీడప్, అప్లికేషన్ ఫీజు చెల్లింపు అంతా అందులోనే. భూభారతి చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్లకు సర్వే మ్యాప్ తప్పనిసరి చేసిన ప్రభుత్వం. కొత్త గైడ్లైన్ సర్వేలకు త్వరలోనే లాగిన్లు. గతంలో సర్వే కోసం 2 నుంచి 3 నెలలకు పైన వెయిటింగ్. కొత్త విధానంతో తగ్గునన్న వెయిటింగ్ పీరియడ్. 2 ఎకరాల్లోపు విస్తీర్ణం, సర్వే మ్యాప్కు ₹1000 ఫీజు, ప్రతిపాదనలు సిద్ధం, త్వరలో నోటిఫికేషన్. ఇక గెట్ల పంచాయతీలకు చెక్ పెడతారట. ఇప్పుడు ఈ భూభారతి విషయంలో ఎట్లా ఉందంటే ప్రకటనలు ఉన్నాయి కానీ పని లేదు ఆడ. ఫెయిల్యూర్ అయింది వాస్తవంగా. ధరణి కంటే అత్యంత దారుణం అయింది కొన్ని విషయాలలో. ఇప్పుడు గెట్ల పంచాయతీ కాదు, నిషేధిత జాబితానే కాదు, ఇక అసలు నిన్న మొన్న అయితే అప్పీళ్ళు, మేము అప్పీల్ సౌకర్యం కల్పించిన చాలా అద్భుతంగా ఉంటుంది. తహసీల్దారు ఏదైనా పొరపాటు చేస్తే దానిపైన ఆర్డీఓకి అప్పీల్ చేయొచ్చు. ఆర్డీఓ గారి దగ్గర కూడా న్యాయం జరగకపోతే కలెక్టర్కి అప్పీల్ చేయొచ్చు. అది కూడా జరగకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్ ఉంటుంది, అక్కడ చేసుకోవచ్చు అన్నారు. అది ఎక్కడ ఉందో ఇంతవరకు ఎవరికి అడ్రస్ దొరకట్లేదు. ఆన్లైన్లో అప్లికేషన్ రేజ్ చేయాలన్నారు. ఆన్లైన్ లేదు, అది తీసుకోవట్లేదు. ఆఫ్లైన్లో తీసుకపోతే ఏదైనా అప్లికేషన్ తీసుకపోతే మేము ఆఫ్లైన్ తీసుకోమని వాళ్ళు చెప్తారు. తిరిగి తిరిగి కాళ్ళ చెప్పులు అరుగుతున్నాయి తప్ప సమస్య పరిష్కారం కాదు. మళ్ళా కోర్టులే దిక్కైనాయి. ఇది ఆర్భాటంగా ప్రకటనలు తప్ప పని లేదు. భూభారతిలో అంతకుముందు ధరణితోనే ఏ ఇబ్బందులు అయితే పడ్డారో అంతకంటే ఎక్కువ ఇబ్బందులు అయినాయి తప్ప ఇక సర్వేతోని చెక్కు పెడతారట గెట్ల పంచాయతీకి. ఆ చెక్కు పెట్టడానికి ఉట్టినే మీరు ప్రకటన చేస్తే కాదు కదా. ఇక అయిపోయింది, అద్భుతాలు జరిగినట్టు చెప్తున్నారు. ప్రాక్టికాలిటీ లేదు. ప్రాక్టికల్గా పోతే వేరే ఉంది. ఆ చెక్ పెట్టేది లేదు. భూ సర్వేకి ఒక ప్రత్యేక వెబ్సైట్ పెట్టారట. వెబ్సైట్ పెడితే అవుతాయి పనులు, పని చేస్తే అవుతాయి. రైట్. ఆదాబ్ హైదరాబాద్ చూద్దాం. అనుమతులు గోరంతా వెంచర్ కొండంత. దేవరయంజల్లో 360 సర్వే నెంబర్లో సుచిర్ ఇండియా వాసవి గ్రూప్పై రైతుల తీవ్ర ఆరోపణలు. 14 గుంటల నాలతో 2 ఎకరాల 19 గుంటల్లో వెంచరు. సుచిర్ ఇండియా వాసవి గ్రూప్పై రైతుల తీవ్ర ఆరోపణలు. అడ్డుకుంటే చంపేస్తామంటూ బెదిరింపులు. ఆర్టీఐ సాక్ష్యాలతో వెలుగులోకి వచ్చిన అక్రమాలు. రికార్డుల్లో రైతుల పేర్లు, క్షేత్రస్థాయిలో ప్లాట్ల విక్రయం. సాగునీటి కాలువలు సైతం కబ్జా చేశారన్న ఆరోపణ. సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని రైతుల డిమాండు. 3 గ్రామాలకు నీరు అందించే సాగునీటి కాలువలు సైతం కబ్జా చేశారట సుచిర్ ఇండియా అండ్ వాసవి గ్రూపు. పెద్ద పెద్ద బోర్డులు పెడతారు సిటీలో అవుట్స్కట్స్లో, సుచిర్ ఇండియా సుచిర్ ఇండియా అని. దీనికి అన్ని రేడియోల్లో, టీవీల్లో, పేపర్లో యాడ్లు. వీళ్ళు చేసే దొంగ పనులు. 14 గుంటలకి తీసుకున్నాడట నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కన్వర్షన్ తీసుకొని 2 ఎకరాల 19 గుంటలో వెంచర్ వేసిండు. ఆ వెంచర్ కోసం పైన ఉన్న రైతులకు పోయే సాగునీటి కాలను కూడా కబ్జా చేశారట. ఇక వాళ్ళ చేతిలో యంత్రాంగం డబ్బు ఉంది, డబ్బుకు లొంగిపోయి యంత్రాంగం జిహెచ్ఎంసీ కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, హెచ్ఎండిఏ కానీ, రెరా కానీ, హైడ్రా కానీ ఇవన్నీ నిజంగానే డబ్బుకు లొంగకపోతే సుచిర్ ఇండియానో, వాసవి గ్రూపో, లేకపోతే XYZ గ్రూపులో పెద్ద పెద్ద సంస్థలు ఇట్లాంటి డైరెక్ట్గా నిబంధనలు ఉల్లంఘించి పర్మిషన్ ఒక సర్వే నెంబర్లో తీసుకుంటారు, వెంచర్ ఇంకో సర్వే నెంబర్లో వేస్తారు. లేదా పర్మిషను తీసుకునే విస్తీర్ణం కొంచెం ఉంటుంది, ఇది చూస్తే కొండ అంత ఉంటుంది వెంచరు. ఈ వెంచర్ల పేరుతోని సాగునీటి కాలువలు, డొంకలు, కాలిబాటలు, రోడ్లు కబ్జా చేస్తారు. ఆ రోడ్లో, కాలిబాటలో, సాగునీటి కాలువలో ఉపయోగపడేది రైతులకి. రైతులు జిహెచ్ఎంసీ వాళ్ళకో, హెచ్ఎండిఏకో, రెరాకో డబ్బులు ఇచ్చుకోలేరు. డబ్బులు ఇచ్చే శక్తి సుచిర్ ఇండియాకి, వాసవికో, లేక ఏదైనా వెంచర్లో ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళకు ఉంటుంది. డబ్బులు ఇచ్చినోడు వైపు న్యాయం, డబ్బు ఇచ్చినోడు వైపు వ్యవస్థ పనిచేస్తుంది. ఎవరు చెప్పుకోవాలి? ఇప్పుడు చంపేస్తామని చెప్తారట. మా పొలాలకి నీళ్ళు అందించే కాలువను మీరు కబ్జా చేస్తే ఎట్లా, మీ వెంచర్ల కోసం అంటే చంపేస్తాం, ఎదురు మాట్లాడతా అని చెప్పే పరిస్థితి.
మరి ఎడిపోయింది హైడ్రా, ఎడిపోయింది హెచ్ఎండి, ఎడిపోయింది రెరా, జిహెచ్ఎంసి, రెవెన్యూ, ఇరిగేషను. అంటే వాళ్ళందరూ ఈ వెంచర్ల ఎవరైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళ మాటనున్నారు. వాళ్ళ డబ్బు, వాళ్ళ అవినీతి, వాళ్ళ వాళ్ళ కప్పేశారు వాళ్ళని. ఏ వ్యవస్థ పనిచేయట్లే. ఇప్పుడు అదే అనుమతులేం గోరంత ఉంటే వెంచర్ కొండంత ఉంటుంది. కొండంత కాదు 2 కొండలంత కూడా ఉంటుంది. ఎందుకంటే డబ్బులు ఉన్నాయి వాళ్ళ కాడ. డబ్బులు ఉన్నాయి కాబట్టే రైతుల నోట్లో మన్ను పోసి పండే పంటలని నాశనం చేసి ఇట్లాంటి వెంచర్లేసి దీనిపైన ఎవడు స్పందించడు. హైడ్రా రంగనాథ్ కాడ నుంచి మొదలు పెడితే జిహెచ్ఎంసీ కమిషనర్ కాడ నుంచి మొదలు పెడితే ఎవరికి నోరు రాదు, నోరు మెదపరు, వాళ్ళ ఆలోచనే రాదు అట్లా. ఎందుకంటే దాని వెనక పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీలు ఉన్నాయి కాబట్టి, బిల్డర్స్ ఉన్నారు కాబట్టి, బిల్డర్ పక్షాన వ్యవస్థలు ఉన్నాయి, అధికారులు ఉండాలి. ఇది దేవరంజాల్లో సుచిరిండియా వాసవి గ్రూపుల సంగతి. దీనిపైన ఏమైనా జిహెచ్ఎంసీ ఇంకోటి తీసుకుంటుందంటే వాళ్ళు తీసుకునే పరిస్థితి అంత ఈజీగా ఉండదు. తీసుకునే కాడికి వస్తే ఇట్లా 14 కుంటలకి పర్మిషన్ తీసుకొని 2 ఎకరాలలో, లేకపోతే ఒక సర్వే నెంబర్లు తీసుకొని ఇంకో సర్వే నెంబర్లు ఎందుకు చేస్తారు? నేతలంతా అక్కడే. జూబ్లీహిల్స్లో ప్రధాన పార్టీల మోహరింపు. రంగంలోకి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు. త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రోడ్ షో. పార్టీ తరపున ప్రచారంలో కేసీఆర్ పాల్గొనే ఛాన్సు. బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రులు. యూపీ, రాజస్థాన్ సీఎంలు వచ్చే అవకాశం. రసవత్రంగా మారిన ఉప ఎన్నికల ప్రచారం. నేతలంతా అక్కడే ఉండట. మరి అక్కడే ఉంటారు వాళ్ళు ఉన్నదే, నేతలు ఉన్నదే రాజకీయాలు చేయడానికే. రాజకీయ పార్టీలో జాయిన్ అవుతారు. పదవుల కోసం పార్టీలలో జాయిన్ అవుతారు. ఈ నేతలంతా యూరియా కోసం రైతులు రోడ్ల అమ్మటి బారులు తీరితే, యూరియా కోసం రాత్రి బావులు పండుకుంటే ఒక్క నేత పోలే వాళ్ళ కాడికి. పత్తో, మిర్చియో, లేదంటే పెసర్లో, వడ్లో ధాన్యాలు రోజుల తరబడి అక్కడ పోసి కొనేవాళ్ళు దిక్కులేక ఎదురు చూస్తే ఒక్క నేత పోవడానికి. కానీ ఓట్ల కోసం అయితే వస్తారు. మొత్తం జూబ్లీహిల్స్ అన్ని పార్టీలు, ఒక పార్టీ ఏం లేదు, అన్ని పార్టీల నాయకులు అదే. ఓట్లు ఉన్నాయంటే వాలిపోతారు, కాళ్ళ మీద పడతారు, ప్రజల కాళ్ళ మీద. ఓట్లు అయిపోయినాయంటే కథమే, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డా అటు చూసేటోడు. మన కళ్ళతో చూసిన యూరియా కోసం తెలంగాణలో రైతులు కిలోమీటర్ల మేరకు రైతులు క్యూ కట్టి రోజుల తరబడి నిలబడి, రోజుల తరబడి కొట్లాడ జరిగి పోలీసులు లాఠీచార్జ్ చేస్తే ఒక్క యూరియా బస్తా దొరకటం కష్టంగా ఉండే. అక్కడికి ఏ నాయకుడు రాలే, ఏ పార్టీ నాయకుడు వచ్చి పరామర్శ లేదు. వస్తే గీస్తే మళ్ళీ రాజకీయం కోసం రాడు తప్ప రైతుల పరిస్థితిని తెలుసుకుందామని ఒక నాయకుడు రాలే. మళ్ళీ అక్కడికి వచ్చి ఏం చేస్తారు? బీజేపీ ఆయన వచ్చిండడానికి కాంగ్రెస్ని విమర్శిస్తారు, బీఆర్ఎస్ ఆయన వచ్చిండడానికి కాంగ్రెస్ని విమర్శిస్తారు, కాంగ్రెస్ ఆయన వచ్చినందుకు దీనికి బీజేపీ కారణం, బీఆర్ఎస్ కారణం అని ఈ విమర్శలే తప్ప రైతులను కాపాడటానికి, రైతులపైన ఆ సమస్య పరిష్కారం చేయడానికి వచ్చే నాయకుడు కానీ నేతలు కానీ ఉండరు. కాబట్టి నేతలంతా జూబ్లీహిల్స్లో మకాం వేశారట. ఈ ఎన్నికలైన దాకా అక్కడే ఉంటారు. ఎరువుల ధరలు పెరిగే అవకాశం ఉందట. చైనా ఎగుమతి నిలిపివేస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎరువుల ధరలు తొందరలో పెరుగుతాయట. ఇక మన జీఎస్టీ తగ్గించారుగా, నరేంద్ర మోడీ గారు జీఎస్టీ తగ్గించిండు అని చెప్పి పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అని పెద్ద సభలు పెడతాడు. ఆ సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ని బూడ్చుకోవడానికి మళ్ళీ ఈ ధరలు పెరిగే అవకాశం ఉంది. దీనికి చైనా అని ఒక ముద్దు పేరు పెట్టారు. చైనా ఎగుమతుల్ని నిషేధించిందట. అక్కడ నుంచి రావాల్సిన మనకి దిగుమతులు రావట్లేదట. కాబట్టి ధరలు పెరిగే అవకాశం ఉందట. ఇప్పుడు చైనా ఎగుమతులు నిషేధిస్తేనో, స్టాక్ తగ్గితేనో కొరత రావాలి తప్ప ధరలు ఎందుకు తగ్గుతాయి? ధరలు ఎందుకు పెరుగుతాయి? ధరలు పెరిగినప్పుడల్లా సబ్సిడీని భరించే, పెరిగిన ధరని కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇప్పుడు వదిలేశారు. కేంద్ర ప్రభుత్వం రైతులకి ఎరువులపైన ఉన్న సబ్సిడీని దశల వారీగా ఎత్తేసే కార్యక్రమం చేస్తుంది. అందుకే ధరలు పెరుగుతున్నాయి. డైరెక్ట్గా చైనా ఎగుమతి బంద్ చేసినంత మాత్రంలో పెరగవు. ఎగుమతి బంద్ చేస్తే యూరియాకు వచ్చినట్టు కొరత వస్తుంది తప్ప ధరలు ఎందుకు పెరగాలి? ధరలు పెరిగే కాడికి వస్తే మళ్ళీ కొరత కూడా రావద్దు కదా. అంటే ఇక దాన్ని కన్వీనియంట్గా చూసుకుంటారు. ఇగో అప్పీల్ వ్యవస్థ అపహాస్యం, ఆన్లైన్లో లేదు, దరఖాస్తులు తీసుకోరు, భూభారతి నిబంధనలు పట్టించుకోవడం లేదంటూ రెవెన్యూ అధికారులపై విమర్శలు. కోర్టులను ఆశ్రయిస్తున్న దరఖాస్తుదారులు. రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టంలో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కల్పించినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. తహసీల్దార్ నిర్ణయాలపై ఆర్డీఓ నిర్ణయాలపై కలెక్టర్కు అప్పీల్ చేసుకునేలా చట్టంలో పొందుపరిచారు. కలెక్టర్ నిర్ణయం పైన అభ్యంతరం ఉంటే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్లే అవకాశం ఉంది. అయితే భూభారతి పోర్టల్లో అప్పీల్కు సంబంధించిన సాఫ్ట్వేర్ పూర్తి కాలేదు. ఇంకెప్పుడైంది? ధరణి దేశపై బంగాళాఖాతంలో కలుపుతున్నారు. అది బంగాళాఖాతంలో కలవలేదు. భూభారతి ఇంకా ఫోర్స్లో, ఇంకా సాఫ్ట్వేర్ రాలేదు. 2 ఏళ్ళు అయింది అధికారంలోకి వచ్చి. అప్పీల్ చేసుకోవడానికి సాఫ్ట్వేర్ రాలేదట. మాన్యువల్గా దరఖాస్తు తీసుకోవాలంటే తీసుకోరు.
మళ్ళీ కోర్టులే దిక్కని ఇక అప్పీల్ వ్యవస్థ అపహాస్యమైంది. అప్పీలే కాదు, భూభారతి వ్యవస్థ అపహాస్యం అయిపోయింది. రైట్. ఐపీఎస్ నకిలీ ప్రొఫైల్తో టోకరా, నిజామాబాద్ వాసి నుంచి 50,000 సోహా చేసిన 17 ఏళ్ల కుర్రాడి అరెస్టు. నిందితుడు రాజస్థాన్లోని రామ్సీన్ వాసి. రాజస్థాన్లో రామ్సీన్ అనే ఒక గ్రామం ఉంటుందట. ఇతర రాష్ట్రాల పోలీసులకు అడ్డలిస్తుంది. స్థానిక పోలీసుల అనుమతి లేకుండా ఆ ఊరికి వెళ్ళిన ఇతర రాష్ట్రాల పోలీసులపై దాడులు కూడా చేశారట. ఇక ఆ ఊరు ప్రత్యేకత ఏంటంటే ఇక ఇట్లాంటి సైబర్ క్రైమ్ చేయటమే. ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరుతోని ఈ ఫేస్బుక్ మెసెంజర్లో మెసేజ్లు పడతా ఉంటారు. మెసేజ్లు పెట్టి మేము సిఆర్పిఎఫ్ ఎంప్లాయీని నేను, లేదంటే ఐపీఎస్ ఆఫీసర్ నా ఫ్రెండ్ ఉండు, సిఆర్పిఎస్ ఎంప్లాయీ జమ్మూ కాశ్మీర్కో లేకపోతే ఇక్కడికో అక్కడికో సిక్కింకో ట్రాన్స్ఫర్ అవుతుండు, ఆయన సంబంధించిన మంచి కాస్ట్లీయెస్ట్ ఫర్నిచర్ ఉంది, దాని ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయింది కాబట్టి ఇక్కడ అమ్మాలనుకుంటుండు, మీకు అత్యంత తక్కువ ధరకి ఇస్తారని కొన్ని ఫోటోలు పెడతారు. ఆ ఫోటోలు కూడా చాలా అట్రాక్షన్ కూడా, చాలా కాస్ట్లీ ఫర్నిచర్ పెడతాడు. పెట్టి 1 లక్షకే ఇస్తున్నాడు. ఒక 7-8 లక్షలు చేసే వాల్యూ చేసే ఫర్నిచర్ని 1 లక్ష రూపాయలకి ఇస్తే ఎందుకు ఇస్తానంటే నాకు ఎక్కడికో జమ్మూ కాశ్మీరో లేకపోతే అరుణాచల్ ప్రదేశ్ అస్సామో ట్రాన్స్ఫర్ అయింది, అంత ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అయితే కాబట్టి తక్కువకి ఇస్తాను అంటాడు అని చెప్పి బార్గైన్ చేస్తారు. మొత్తానికి అయితే ఆ ₹1,00,000 ఆన్లైన్లో వేయించుకొని ఫోన్ పనిచేయదు, ఫోన్ ఎత్తడు. ఆ పరిస్థితి. రాజస్థాన్లో రామ్సీన్ అనే విలేజ్ నుంచి ఒక 17 ఏళ్ల పొలగాడట. నిజామాబాద్లో సునీల్ కుమార్ ఐపీఎస్ పేరుతోని ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపి దాన్ని యాక్సెప్ట్ చేస్తే దాంట్లోకి చాటింగ్ మొదలుపెట్టిండట. ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువైంది. ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువయ్యి ఈ సైబర్ క్రైమ్ ఎట్లా అయిందంటే ఎవరైనా కొంచెం తెలివిగా వ్యవహరించి సరే పంపిను ఫర్నిచర్ నేను ఇక్కడికి డెలివరీ అయిన తర్వాత మాన్యువల్గా పైసలు బై క్యాష్ ఇస్తా అంటే ఒప్పుకోడు. మళ్ళీ కంపల్సరీ ఆన్లైన్లోనే పంపాలంటాడు. పార్సల్ స్టార్ట్ అయింది, నీ బండి స్టార్ట్ అయింది, వస్తుంది అని చెప్పి ఇక ఆన్లైన్లో డబ్బులు వేసిన దాకా ఇక ఎంటబడతారు. ఎంటబడి డబ్బులు ఆన్లైన్లో మనం ట్రాన్స్ఫర్ చేసిన మరుక్షణమే ఆ ఫోన్ పనిచేయదు. ఆ ఫోన్ పనిచేయదు, ఆ అకౌంట్ పనిచేయదు. ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్లోకి పోతే మనం మళ్ళీ సైబర్ క్రైమ్ వాళ్ళు సంప్రదించేటప్పటికే ఆ అకౌంట్ ఖాళీ. అంటే మొత్తానికైతే వాడిని పట్టుకొచ్చారట. నిజామాబాదు జిల్లాలో రిటైర్డ్ టీచర్ ఆమె దాంట్లో పడి ₹50,000 ఆన్లైన్లో సోహా చేసినట్టు వాడిని పట్టుకొచ్చారు. ఆ 17 ఏళ్ల కుర్రాడిని. ఇవి ఎక్కువ జరుగుతున్నాయి. ఫ్రెండ్ రిక్వెస్ట్ పేరుతోని ఎంటర్ కావడం. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతోని తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.